ఓకే అండి, మనం పాకెట్ ఆప్షన్లో ఉన్నాం. ఇప్పుడు కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకుందాము. ఈ రేడియం దగ్గర రాగానే మనం సెల్లింగ్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. సెకండ్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని వస్తుంది మార్కెట్ మనకు కొంచెం. ఓకే ఓకే అండి, ఇక్కడ నుంచి ట్రేడ్ షార్ట్ ఉంటుంది. ఇక్కడ మన రేలియన్ కింద ఉంటుంది మార్కెట్. ఇక్కడ సింపుల్ అండి, మార్కెట్ ఇక్కడ లోయర్లో క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా రివర్సల్ అనేది ఇక్కడి నుంచే జరగాలి, కానీ ఇక్కడ బ్రేక్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ ఉన్న నెక్స్ట్ లెవెల్ ఎక్కడుంది, ఇక్కడ కదా సెల్లర్స్, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి కన్ఫామ్ మళ్ళీ కిందకే వెళ్తుంది. చూడండి ఇప్పుడు 1 సెకండ్, ఇప్పుడు మళ్ళీ షూ షాట్ మనకి ఇక్కడ నుంచి సెల్లింగ్కి ఛాన్స్ ఉంది. ఓకే, వీటి కూడా మనకి షూ షాట్ ఉంటుంది, ఇది కూడా విన్ కన్ఫామ్. నెక్స్ట్ మార్కెట్ టార్గెట్ వచ్చి ఇక్కడ వరకు ఉంటుందండి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నా, చూడండి చూపెడతాను. మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా డౌన్కి ఇక్కడ వరకు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రిట్రేస్మెంట్కి వెళ్ళి మళ్ళీ న్యూలో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి యాక్చువల్గా అవ్వాలి. ఇక్కడ నుంచి లెవెల్ డ్రా చేసుకుంటే రిట్రేస్ ఇక్కడ నుంచి అవ్వాలి కదా, కానీ ఇక్కడ నుంచి అవ్వకుండా ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి ఒక హారిజంటల్ లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి లెవెల్ ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్ళింది, నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చింది, క్లీన్ బ్రేక్అవుట్ చేసింది ఈ లెవెల్ని. నెక్స్ట్ రిట్రేస్మెంట్ కోసం వెళ్ళింది, మళ్ళీ షో షీట్స్ మన ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఆపర్చునిటీ ఇస్తే ఇప్పుడు కూడా మనం సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. కొంచెం పైకి వస్తే సెకండ్ ఏదైనా లెవెల్ ప్రీవియస్గా ఇక్కడ మనకి సింగిల్ లెవెలే ఉంది. ఓకే, ఓకే ఓకే అండి, ఈ ట్రేడ్ కూడా విన్ కన్ఫామ్ అన్నమాట. ఈ ట్రేడ్ కూడా షూ షాట్. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఈ ట్రేడ్ అనేది ఈ లెవెల్ని బేస్ చేసుకొని కాదు, ఇది ఇంకా ఎస్ఎన్ఆర్ కాదనమాట. ఇది ఇంకా ఎస్ఎన్ఆర్ కన్ఫామ్ అవ్వలేదు మనకి, ఇది ఓన్లీ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది ప్రజెంట్ ఈ లెవెల్. నేను ఈ లెవెల్ మీద కాదు, మళ్ళీ ఇదే మన సెల్లర్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ట్రేడ్ ప్లేస్ చేశాను. ఇది షూ షాట్ ఉంటుంది ఈ లెవెల్ కూడా. ఓకే, ఈ ట్రేడ్ కూడా విన్ అయిపోయాము. ఇప్పుడు వెయిట్ చేద్దామండి, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది కదా క్యాండిల్. ఇక్కడ వీడియో చిన్నగానే ఉంటుందండి, ఎందుకంటే మన కోర్స్ అనేది అప్గ్రేడ్ చేసే ప్రాసెస్లో ఉంది. అందుకు కొంచెం ఒక 1 వీక్ నుంచి వీడియోస్ అనేది రాలేదు. ఈ కోర్స్ అప్గ్రేడ్ ఇది వర్క్ అయిపోతే నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను యూట్యూబ్లో. ఓకే అండి, చూడండి ఇప్పుడు మనకి మార్కెట్ ఎంట్రీ ఇచ్చేలా ఉంది. ఇప్పుడు ఓకే, అరే చూడండి మళ్ళీ మిస్ప్లేస్ మనకి ఎంట్రీ. ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా మార్కెట్, ఎందుకు ఇలా అవుతుంది ఇప్పుడు? ఇక్కడ ఇది ఎందుకు మిస్ప్లేస్ అంటున్నానంటే, ఇక్కడ చూడండి క్యాండిల్ సపోర్ట్ తీసుకొని వస్తుంది, సో అందుకు ఇది రిస్క్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర ఉంటే మనకి లెవెల్ అనేది ఆపుతుంది. ఓకే, చూడండి మళ్ళీ ఇక్కడికి ఉన్నప్పుడు లెవెల్ దగ్గర నేను ప్లేస్ చేస్తే లెవెల్ కిందకు వచ్చి ప్లేస్ అయింది చూడండి. ఓకే అండి,
ఇక్కడ మనకి ఎంట్రీ దొరికేలా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను సెల్లింగ్కి అయితే వెళ్ళిపోవచ్చండి. సారీ, ఇంకో ట్రేడ్ తీసుకోవాల్సింది. యాక్చువల్గా మన ట్రేడ్ లాస్ అయింది కదా, ఒకటి తీసుకున్నా. సర్లేదు, ఇంకో ట్రేడ్లో 2 ప్లాన్ చేద్దాము. ఇది కూడా చూడండి, మనకి ఎంట్రీ అనేది కిందనే ప్లేస్ అయ్యింది. మనం ఎప్పుడు కూడా ఎలా అంటే లెవెల్ దగ్గరికి ఉన్నప్పుడు ట్రేడ్స్ తీసుకుంటే మనకి ఒకవేళ క్యాండిల్ ఎనాలిసిస్ అనేది లాంగ్ ఉన్నా సరే ఆ లెవెల్ అనేది కాపాడుతుంది అనమాట. మనకి అట్లీస్ట్ లెవెల్ ప్రెజర్ వల్ల ఆ లెవెల్ కింద క్లోజ్ అయ్యేలా ఉంటుంది మన ట్రేడ్. చూడండి ఇప్పుడు ఓకే, ఇక్కడ నుంచి సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు 2. ఈ పాకెట్ ఆప్షన్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి 30 సెకండ్స్లోపే ట్రేడ్ తీసుకుంటాము. కానీ యాక్చువల్గా ఏంటంటే 30 సెకండ్స్లోపే ట్రేడ్ తీసుకోవాలి. కానీ ఇందులో ఏంటంటే మనకి లాస్ట్ 5 సెకండ్స్ వరకు మనకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. 30 సెకండ్స్లో మనకు కన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, నెక్స్ట్ 30 సెకండ్స్ ఏంటంటే మిగిలిన ప్లాట్ఫామ్స్లో ట్రేడ్ తీసుకోవడానికి అవ్వదు. ఇందులో అలా కాదు, మనకి 30 సెకండ్స్లో కన్ఫర్మేషన్ దొరికింది కానీ ఎంట్రీ దొరకపోవడం, లాగిపోయామనుకోండి, నెక్స్ట్ మనకి మళ్ళీ ఎంట్రీ దొరికితే అక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. అర్థమైందా? చూడండి, ఇప్పుడు మన ట్రేడ్ అనేది విన్ అయ్యాం. 2 ట్రేడ్స్ తీసుకున్నాం, మన టార్గెట్ అనేది కంప్లీట్ అయింది. ఓకే అండి, నేను ఇప్పుడు కోర్స్ అప్గ్రేడ్ చేస్తున్నాను. కోర్స్ మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ అయిపోయింది అది. మన స్టూడెంట్స్కి కూడా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత యూట్యూబ్ వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ట్రేడ్ మనకి మన స్టూడెంట్స్కి అర్థమై ఉంటుంది, మన కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి అర్థమై ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మార్కెట్ ఇక్కడ న్యూలో క్రియేట్ చేసింది కదా, న్యూలో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వరకు వచ్చింది. మనకి ఏంటంటే సెల్లర్స్ పాయింట్ ఇక్కడ, సారీ 1 సెకండ్, ఇక్కడ ఒక సెల్లర్స్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక సెల్లర్స్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక సెల్లర్స్ పాయింట్ ఉంది. ఈ 2 కాకుండా ఇక్కడ వరకు వచ్చింది. ఎందుకు? ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి, క్యాండిల్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఇలాంటి కేసులు ఏంటంటే మనం వెయిట్ చేయాలన్నమాట, నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుద్ది అనేది. ఎందుకంటే మార్కెట్కి మూమెంటంతో వస్తుంది, సపోర్ట్ తీసుకొని వస్తుంది. డౌన్ ట్రెండ్, కానీ ఇది డౌన్ ట్రెండ్ అని ఇక్కడ సపోర్ట్ తీసుకొని బయర్స్ ఇంత అగ్రెసివ్గా వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్లో వీక్నెస్ కనిపించింది. మనం ఈ క్యాండిల్లోనే తీసుకోవచ్చు ట్రేడ్ అనేది. కానీ మనకి ఇక్కడ ఎంట్రీ అనేది కింద ప్లేస్ అయింది, కానీ అందుకు కన్ఫామ్ లేక నేను ఇంకో ట్రేడ్ తీసుకోలేదు, ఒకటే తీసుకున్నా. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ క్యాండిల్లో మనకి కనిపించింది, ఇక్కడ ఎంట్రీ దొరికింది కాబట్టి పైన ఎక్కడో కొంచెం మార్టింగ్లు యూజ్ చేసి మనం రికవర్ కూడా చేసుకున్నాం మన ట్రేడ్స్. ఓకే అండి, ఇక్కడతో సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే.